నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. లేదంటే తెలుసు కదా, ఈ రోజు మంగని చంపిన టిప్పర్ రేపు మీ అమ్మాయిని చంపుతుంది. అబ్బా, నీ మొహం చంపావు. మంగ లక్షణంగా ఉంది. మంగం చంపటం నీ వల్ల కానే కాదు. అంత పని ఎందుకులేమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. నేను ఫోర్స్ చేస్తే మీరు చెప్పినట్టు ఉండకూడదు, మీ ఇష్టపూర్వకంగానే చెప్పినట్టు ఉండాలి. ఆ విషయం నువ్వు మళ్ళీ మాకు చెప్పాలా ఏందమ్మా? మాకు తెలియదా ఏంది? లోపలికి పద, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అలాగే చెప్తాం. పద చంద్రిక. రండి రండి వదిన గారు, అన్నయ్య గారు, వెళ్ళిన పని బాగా జరిగిందా? మేము ఎక్కడికి వెళ్ళాము నీకు తెలుసా చెల్లెమ్మా? ఊరికే రారు మహానుభావులని. మహానుభావులు ఊరికే ఎక్కడికి వెళ్లరు కదా. నీ విసురు నాకు అర్థమైందమ్మమ్మా. మేమేం ఖాళీగా లేవు, మా పని మీదే ఉన్నాం. ఆ పనే బాగా జరిగిందా అని అడిగాను వదిన గారు. ఇప్పుడు నిత్య మాకు పనప్ప చెప్పిందిలేమ్మా. ఏంటి ప్రసాద్ ఆ పని? జై పెళ్లి పని. ఇంతకీ జై ఎక్కడా? అత్తయ్య, మావయ్య, ఏమైంది అల్లుడు? ఎందుకు అడుగుతున్నావు? గుడికి మంగొస్తుందని ఏసీపీ గారు చెప్పారు కదా. గుళ్ళో ఎంతసేపు వెయిట్ చేసినా మంగ రాలేదు మావయ్య. తను స్పృహ తప్పి పడిపోతే ఎట్టా వస్తుంది అల్లుడు? ఏమన్నావు మావయ్య? మంగ స్పృహ తప్పి పడిపోయిందా? అవును, మంగ నిన్ను గుళ్ళో చూసిందే, స్పృహ తప్పి పడిపోయింది. నువ్వు మంగని హాస్పిటల్ తీసుకెళ్ళావు. స్పృహ వచ్చాక ఆ మంగ ఇంటికి వెళ్ళిపోయింది. మేము ఆ ఇంటికి వెళ్ళి మంగని చూసి వస్తున్నాం. అలా ఏం జరగలేదు మావయ్య. లేకపోతే ఏందల్లుడు? అసలు మంగ బతుకుంటే కదా గుడికి బడికి రావడానికే. లేని మనిషి ఎట్టా వస్తుందే? ఇక మంగ సంగతి మర్చిపోజేయి. అవునత్తయ్య, మంగను మర్చిపోయి మీకిచ్చిన మాట ప్రకారం స్వప్నని పెళ్లి చేసుకుంటాను. మా స్వప్నను కూడా మర్చిపో అల్లుడు. ఎందుకు మావయ్య? ఎందుకంటే తను చంపేస్తుంది. ఏమంటున్నావు మావయ్య? అంటే స్వప్న పారినెళ్ళి పై చదువులు చదువుకుంటానంటుంది. పెళ్లి గిల్లంటే చంపేస్తానంటుంది. మరి నేను పెళ్లి పెట్టకుండా లేకుండా ఇలాగే ఉండిపోవాలా మావయ్య? లేదురా, ఈ నిత్యను పెళ్లి చేసుకో. నిత్యలో మంగన్ చూసుకో. అదేంటత్తయ్య, ఈ మేనల్లుణ్ణి
నీ అల్లుడిని చేసుకోవా? దేనికైనా ప్రాప్తం ఉండాలల్లుడు. అంటే స్వప్నను పెళ్లి చేసుకునే ప్రాప్తం నాకు లేదా మావయ్య? కాదురా, నిన్ను అల్లుణ్ణి చేసుకునే అదృష్టం మాకు లేదు. ఇదిగో ఈ నిత్యే నీ కాబోయే భార్య. ఏంటి జడ్జి, ఏంటి పిన్ని? నేను నిత్యని పెళ్లి చేసుకోవాలా? నిత్యం చేసుకోమనే కదా చెప్తున్నావు. నువ్వు అని చాలు, పెళ్లి పనులు మేం చేస్తాం. మీరెలా చెప్తే అలా పిన్ని. ఏమ్మా నిత్య, జైని పెళ్లి చేసుకోవటం నీకిష్టమే కదా? మీ ఇష్టం జడ్జి. థ్యాంక్స్ నిత్య. నన్ను స్వప్న వదిలేసినట్టు నువ్వు వదిలేస్తావేమో అనుకున్నాను. నిన్నెలా వదిలేస్తాను జై? నీకు నాకు మధ్యన ఎవ్వరొచ్చినా మంగని చంపినట్టు చంపి మరీ నిన్ను పెళ్లి చేసుకుంటాను. సరేనమ్మా, వెంటనే వెళ్ళి ఈ విషయం మీ అమ్మతో చెప్పి పెళ్లి పనులు మొదలు పెట్టించు. ఓకే జైజీ. బాయ్ జై. బాయ్. మన ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మా స్వప్నతో జై పెళ్ళున్నప్పుడు ఈ ఉత్సాహం ఏమైంది చెల్లెమ్మా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇకపై నాలో కొత్త కల్పనని చూస్తారు. ఓరి నాయను, ఇదేదో తేడాగా ఉందే. వాట్? జై నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? ఎస్ మామ్. జై కల్పన ఆంటీ ఫోర్స్ చేశారు. చంద్రిక ఆంటీ, ప్రసాద్ అంకుల్ కూడా కంపెల్ చేశారు. సో జై ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. వెంటనే పెళ్లి పనులు స్టార్ట్ చేయమన్నారు. వాళ్ళకి సెన్స్ లేకపోతే నీకేమైంది నిత్య? నువ్వెలా ఒప్పుకున్నావు? నాకు జైకి పెళ్లి చేయాలని నువ్వు కూడా అనుకున్నావు కదా మామ్. అది మంగ లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు మంగ బ్రతికే ఉంది కదా. ఎక్కడుంది మామ్? ఉంటే ఈ పాటికల్లా రావాలి కదా, జైని కలవాలి కదా. తను వస్తుందని ఈ రోజంతా టెంపుల్లో వెయిట్ చేశారు. తను రాలేదు. అందుకే జై విసిగిపోయాడు. నో బేబీ, సంథింగ్ ఈజ్ రాంగ్. జై అలా ఎప్పటికీ చెయ్యడు. నువ్వు ఫేక్ న్యూస్ విన్నావు. మామ్, నేను ఎవరో చెప్తే వినలేదు. జై నోటి నుంచే విన్నాను. జై స్వయంగా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. జై అంటే మాత్రం నువ్వెలా ఈ పెళ్లి చేసుకుంటావు బేబీ? వై మామ్? ఎందుకు నేను ఈ పెళ్లి చేసుకోకూడదు? ఎందుకంటే మీ అక్క బ్రతికే ఉంది. తనకు అన్యాయం చేస్తావా? అది లేదు, దాన్ని నేనే చంపేశాను. ఈ విషయం నీకెలా చెప్పాలి మామ్? మామ్, అక్కంటే నాకు ఇష్టం, ప్రేమ ఉన్నాయి. నీలాగా జైలాగా నేను కూడా ఇన్నాళ్ళు అక్క కోసం వెతికాను. బట్ నో యూజ్. 8 years అవుతుంది మామ్. అక్క రాలేదు, ఇంకా ఎప్పటికీ రాదు. వస్తుంది బేబీ. రాదు అని చెప్తున్నాను కదా మామ్. నువ్వెలా చెప్తావు బేబీ? ఎలా అంటే అక్క ప్రాణాలతో లేదు, ఎప్పుడో చనిపోయింది. అంతా కలిసి మన టైం వేస్ట్ చేస్తున్నారు. నిన్ను, నన్ను, జైని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. జై రియలైజ్ అయ్యాడు, నేను రియలైజ్ అయ్యాను. మారాల్సింది నువ్వే మామ్. మంగ లేదు అని అంగీకరించు. జైకి నాకు పెళ్లి చెయ్యి. నీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చెయ్యి. మంగ ప్రాణాలతో ఉందని నా మనసు చెప్తుంది బేబీ. ఈ పెళ్లికి నేను అంగీకరించలేను. నీ మనసు చెప్పేదానికి ఏవైనా ప్రూఫ్ ఉందా మామ్? మంగ పలానా చోటున ఉందని నీకు కన్ఫర్మ్ గా తెలుసా? నువ్వు మంగని చూసావా? ఊరికే ఊహించుకుంటే ఉపయోగం లేదు మామ్. మంగని తీసుకొచ్చి చూపించు,
అప్పుడు నేను విత్డ్రా అవుతాను. అది నీ వల్ల కాకపోతే ఈ పెళ్లికి అంగీకరించు. అంటే నువ్వు నన్ను నమ్మవా బేబీ? నా మనస్సాక్షిపై నీకు నమ్మకం లేదా? ఐ ట్రస్ట్ యూ మామ్. అలాగే నువ్వు కూడా మంగ లేదు అని నమ్ము. ఇంకెన్నాళ్ళు ఈ ఇల్యూషన్ లో ఉంటావు? అక్క లైఫ్ ఎలాగో వేస్ట్ అయింది, నా లైఫ్ కూడా వేస్ట్ కావాలా? బేబీ, నాకు నువ్వెంతో, మంగ కూడా అంతే. మీ ఇద్దరి జీవితాలు నాకు ముఖ్యమే. నీకు అన్యాయం చేయలేను, అలాగే మంగకు కూడా అన్యాయం చేయలేను. నేనే వెళ్లి జైతో మాట్లాడతాను. మంగ బ్రతికే ఉందని జైకి చెప్తాను. ఆ తర్వాతే ఏ డెసిషన్ అయినా తీసుకుందాం. మంగ చచ్చిందంటే నువ్వెందుకు నమ్మట్లేదు మోమ్? దాన్ని నేనే చంపాను. నాకు జైకి మధ్య అడ్డుగా వస్తే నిన్ను కూడా చంపుతాను. ఒక్కసారి తప్పించుకున్నావు, ఈసారి తప్పించుకోలేవు. నువ్వు కూడా మంగళ చచ్చిపోతావు. మీనాక్షి, అయ్యిందా వంట? అవుతోందండి. ఇంకా ఎంతసేపు అమ్మా? మేడం గారు, అభిబాబు, అమ్మాయి గారు వస్తున్నారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రండి మేడం. రండి మేడం. బాబు గారు, అమ్మాయి గారు రండి. ఈ రోజు మీ ఇంటికి భోజనానికి పిలిచారు, ఏంటోదిన విశేషం? మీరు మా ఇంటికి రావడమే విశేషం మేడం. మేమెప్పటి నుంచో మీ ఇంట్లోనే ఉంటున్నాం కదా వదినా. అప్పుడుండటం వేరే, ఇప్పుడుండటం వేరే మేడం గారు. తేడా ఏంటి చారుకేసా? త్వరలోనే తెలుస్తుంది బాబు గారు. ఏం తెలుస్తుంది చారుకేసా? మీరు తెలుసుకోవాలనుకున్నది కూడా తెలుస్తుంది అమ్మాయి గారు. మేం కూడా తెలుసుకోవాలనుకుంటుందా? అదే మేడం, మీ గతం. మా గతానికి మీ భోజనానికి సంబంధం ఏంటి? దానికి దీనికి ఏ సంబంధం లేదు మేడం. ఎప్పటినుంచో ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ ఎప్పుడూ కలిసి భోంచేయలేదు. ఈ రోజు అందరం కలిసి భోంచేయాలని మా చారుకేస ఆశపడ్డాడు. అవును మేడం. అయ్యో, మీరు నిల్చునే ఉన్నారే, కూర్చోండి మేడం. అభిబాబు, దివ్యమ్మ, కూర్చోండి. కూర్చుంటాం, కానీ ముందు మీరు ఆ పిలుపుల్ని మానేయండి అన్నయ్య గారు. లేదంటే మేము మీ ఇంట్లో ఉండటం కాదు కదా, ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాం. అయ్యో, అలా అనుకోండి మేడం. మేడం కాదు, ఆంటీ అని పిలువు. అలాగే మీనాక్షి గారు వదినా అని పిలవాలి. మీరు చెల్లమ్మ అని పిలవాలి అన్నయ్య గారు. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి మేడం. కావాలంటే వీళ్ళిద్దరితో ఇదివరకట్లా పిలిపిస్తానండి. వంట అవ్వడానికి ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. పర్వాలేదు కదా మేడం? అప్పటి వరకు కాలక్షేపంగా కథలు చెప్పుకుందామా అభిబాబు? నాకు కథలు రావు. మా నాన్నారు కూర్చో. చెప్పు నాన్నారు. భోజనానికి పిలిచి కథలేమిట్రా? అబ్బా, వాడేదో ఎత్తు వేశాడు. ఏదో కథ చెప్పండి. నువ్వు ఇలాగే వాడిని ఎంకరేజ్ చెయ్యి, నన్ను మించిపోతాడు. త్వరగా చెప్పండి నాన్నారు. చెప్తానుండ్రా, కాస్త ఆలోచించుకొని. అనగనగనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. ఒక రోజు ఆ 7 వేటకు వెళ్లి 7 చేపలు పట్టుకొచ్చారు, అంతేగా? మరే మార్రా నాన్నారు, మార్రా. ఎప్పుడు ఆ కథేనా? కొత్త కథ చెప్పరా? మేడం గారు, మీరు చెప్పండి. మా అమ్మ కూడా కథలు రావు. నా జీవితమే ఒక కథ అయింది వదినా. ఇంకా నేనేం కథ చెప్పేది? కథ నేను చెప్తాను. మన క్లాస్ బుక్ లో అన్ని స్టోరీస్ చెప్తావు చారుకేసా? లేదమ్మాయి గారు, కొత్త కథ చెప్తాను. నాన్నారు, ఇలా రండి. ఏమిట్రా? చెప్తానుండండి.
అనగ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 నगనगనगనगనगనगనगనगन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 ग
మహారాజు మన సూర్యదేవర జయ సూర్య మహారాజు. తరువాత ఆ రాజ్యానికి అల్లంత దూరాన మరో పెద్ద రాజ్యం ఉంది. మరి ఆ రాజ్య విశేషాలేమిటో? ఆ రాజ్యానికి మహారాణి స్వరూపాదేవి. ఓహో, స్వరూపాదేవి గారా? మరి ఆ రాజ్య విశేషాలు? ఆ రాణికి 2 కూతుళ్ళు. పెద్ద కూతురు అలివేలు. పేరు కాస్త పూర్తిగా చెప్పరా? అలివేలు అలివేలు మంగ తాయారు. అలివేలు మంగ తాయారు అమ్మవారి పేరన్నమాట. మరి ఆ రెండో అమ్మాయి పేరేమిటో? నిత్యాదేవి. 2 కవల పిల్లలు. ఒకరోజు ఆ రాజ్యంలోని మంత్రగత్తె కవల పిల్లల్లో పెద్దదైన అలివేలుని ఎత్తుకుపోయింది. ఆ తరువాత అడవిలో అలివేలు అష్ట కష్టాలు పడింది. రామ రామ జయ జయ రామ 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 సీతారామ రామ రామ జయ జయ రామ 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 సీతారాం రామ రామ జయ శ్రీరామ్. కొన్నాళ్ల తర్వాత జయసూర్య మహారాజుకి నిత్యాదేవికి నిశ్చితార్థం జరిగింది. రాజ్య మహామంత్రి ఒక ఆపద ఉందని గుర్తించి ఆ వివాహాన్ని వాయిదా వేశాడు. ఆ వివాహం జరిగితే యువరాణి నిత్యాదేవికి ప్రాణగండ ఉందని తెలిసి యువరాణి స్థానంలో అడవిలో దొరికిన అలివేలుని జయసూర్య మహారాజుకిచ్చి వివాహం చేశారు. అలివేలు జయసూర్య మహారాజుల దంపతులు అన్యోన్యంగా చిలకా గోరింకల్లా ఉన్నారు. ఈ మాట వినడానికి ఎంత శ్రావ్యంగా ఉందిరా. కాని అప్పుడే వాళ్ళని చూసి ఓర్వలేని నిత్యాదేవి ఓ ప్రమాదం తలపెట్టింది. అయ్యయ్యో! ఏ ప్రమాదం తలపెట్టిందిరా? జయసూర్య అలివేలులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని రథంలో తిరిగి వస్తుండగా నిత్యాదేవి చేసిన ప్రమాదం కారణంగా రథం లోయలో పడిపోయింది. ఆపకరా చారుకేశ, ఆ కథను కొనసాగించు. ఆ ప్రమాదంలో జయసూర్య మహారాజు త్రుటిలో తప్పించుకోగా అలివేలు ప్రమాదంలో మరణించిందని అంతా అనుకున్నారు.
పడిన అలివేలును వాల్మీకి తాత కాపాడాడు. రామ రామ జయ జయ రామ 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 సీతారామ రామ రామ జయ జయ రామ. జై బోలో శ్రీరామచంద్ర మహాప్రభుకి జై. అప్పటికే నిండు గర్భిణి అయిన అలివేలుకి పురుడు పోశారు. ఆవిడికొక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు పుట్టారు. ఇద్దరు కవల పిల్లలు. కాని అలివేలుకు తనకేం జరిగిందో, తాను ఎవరో అంతా మర్చిపోయింది. అయ్యయ్యో, అంతా మర్చిపోయిందా? అంతటి మహారాజు భార్య అయ్యుండి కూడా పేదరాలుగా బతుకుతోంది. మరి ఆ మహారాజు ఏం చేశాడ్రా? తన భార్య కోసం వెతుకుతున్నాడు.